మీరు వ్యవసాయ భూమి కొన్నారా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు తప్పకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఉండాల్సిందే. అదేంటి, కొనడానికి పాస్ బుక్ ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. రిజిస్ట్రేషన్ శాఖలో జారీ అయిన తాజా మెమో కొత్త వివాదానికి కారణమవుతోంది. భూమి కొనేవారికి, అమ్మేవారికి పట్టాదారు పాస్ పుస్తకం ఉండాల్సిందేనంటూ జారీ అయిన మెమోపై గుంటూరు జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ మెమో జారీ చేశారు. ఇరువైపుల వారు పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీల్స్ ఇవ్వాల్సిందేనని రిజిస్ట్రార్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో చాలా వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇదే సాకుగా రిజిస్టర్ కార్యాలయాల దగ్గర దళారులు హల్చల్ చేస్తున్నారు. ఇటువంటి నిబంధనల్ని తీసుకువచ్చిన ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన వారికి పాస్ పుస్తకం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి మెమోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొనుక్కున్న పాస్ పుస్తకాలు జీవోని వెంటనే ఆపాలని, కొనుక్కున్న పాస్ పుస్తకాలు కావాలంటే ఎక్కడ కావు లేవు. నాకు అసలు ముందు పర్వాలేదు కాబట్టి నేను కొనుక్కున్నాను. పాస్ పుస్తకాలు ఏమైనా వస్తాయి. అందుకని కష్టం వెంటనే గవర్నమెంట్ జీవోని రద్దు చేసి అన్ని రోజులు కొండాలని ఉంటాయి, కానీ కొనుక్కున్న వాళ్ళకి ఆడ పాస్ పుస్తకాలు ఉండవు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రకారం మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని సబ్ రిజిస్ట్రార్లు చెప్తున్నారు. అయితే ఫామ్ 15A పూర్తి చేస్తే పట్టాదారు పాస్ పుస్తకం కోసం తమ ఆఫీస్ నుంచే సంబంధిత తహసీల్దార్ కార్యాలయాలకు అర్జీ పంపుతున్నామంటున్నారు. ఐజీ గారు 8వ తారీఖు నాడు 8 మే రోజులు సర్క్యులర్ ఇచ్చారు. అవి లేకుండా రిజిస్ట్రేషన్ చేద్దాం. కొనుగోలుదారులకు కనుక పాస్బుక్ లేనట్లయితే దానికి పాస్బుక్ లేదు అనేసి ఫారం 15 ద్వారా వాళ్ళకు ఒక డిక్లరేషన్ దస్తావేజ్తో పాటు అట్లా దాఖలు చేసిన. తాజా మెమో జారీతో ఈ నిబంధనలేంట్రా బాబు అంటూ రైతులు తలపట్టు కూర్చున్నారు.